ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయము జరిగించును. యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం రెండు ముఖ్యమైన సత్యాలను చెప్తుంది. ఒకటి, దేవుడు భక్తిహీనులను కాపాడడు. రెండు, దీనులకు న్యాయం జరిగించును. ఇక్కడ భక్తిహీనులు అంటే దేవునికి భయపడని వారు, ఇతరులను బాధించేవారు, మోసాలు చేస్తూ అంధకార మార్గాల్లో నడుస్తూ అక్రమాలు చేస్తూ పశ్చాత్తాపం లేని గర్వహృదయంతో ఉండేవారు అని అర్థం. దేవుడు ఇటువంటి వ్యక్తులను గమనిస్తూనే ఉంటాడు, కానీ వారిని రక్షించాడు. ఎందుకంటే దేవుడు అన్యాయం చేయనివాడు. ఆయన దుర్మార్గుల పనులను అంగీకరించాడు. ఆయన నిశ్శబ్దంగా ఉన్నట్లు కనబడినా ఆయన తీర్పు తప్పక వస్తుంది. కొంతకాలం భక్తిహీనులకు శక్తి, డబ్బు, స్థానము ఉన్నట్టే ఉన్నప్పటికీ దేవుని తీర్పు వచ్చినప్పుడు ఏది నిలబడదు. రెండవదిగా, దేవుడు దీనులకు న్యాయము జరిగించును. ఇక్కడ దీనులు అనగా అణగారిన వారు, బలహీనులు, తప్పు చేయకపోయినా బాధపడేవారు, లేదా హృదయశుద్ధితో ఉంటూ దేవునిపై ఆధారపడేవారు అని అర్థం. దేవుడు వీరిని విస్మరించడు. ఆయన వారి మాట వింటాడు. దీనుల బాధ, వేదన దేవుని చెవులకు నేరుగా చేరుతుంది. చాలా సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేసినట్లు అనిపించినా ఆయన సమయం పరిపూర్ణమైన సమయం. తగిన సమయంలో ఆయన వారిని లేవనెత్తుతాడు. ఆయన దీనులకు రక్షణ, ధైర్యం, ప్రతిఫలం ఇస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు. ఆయనను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు అని. ప్రియులారా, సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా, భక్తిహీనుల కోరికలను తీర్చకుము, వారు అతిశయించకుండానట్లు వారి ఆలోచనను కొనసాగింపకము. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన యెడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండానట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అని. సహోదరి సహోదరులారా, దేవుడు సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటిని నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భక్తిహీనుల ప్రాణమును నీవు కాపాడవని, నీవు దీనులకు న్యాయం జరిగించుదువని, కొన్ని సందర్భాల్లో నీవు ఆలస్యం చేసినట్లు అనిపించినా నీ సమయం పరిపూర్ణమైన సమయమని, తగిన సమయంలో నీవు ప్రతిఫలం ఇస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను కీర్తించుచు నీ క్రియలను ప్రజలలో ప్రచురము చేయుచు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును నీవు సమర్థుడవు గనుక మేము నీ యందు నమ్మిక మాత్రముంచి నీతిగా జీవించే వారంగా ఉండుటకు కృపచూపమని, ప్రతి విధమైన శోధన నుండి మాలో ప్రతి ఒక్కరిని నీవే తప్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.